దిగు దిగు నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంటా మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న పిల్లలంత చేరి నగన్న ఉల్లాలేరబోతే నగన్న ఉల్లలో ఉన్నావా నగన్న పిల్ల నాగువయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న స్వాములంత చేరి నగన్న రేవు నీళ్ళకెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్న కాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న అటుకొండ ఇటుకొండ నగన్న నడుమ నగులగొండ నగన్న కొండన ఉన్నావా నగన్న కొడె నాగువయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు పాట పాడవయ్యా పాడు అతను పాడతాడు చాలా పెద్ద తీసుకెళ్తాం గోవింద గో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలసుబ్రహ్మణ్యుగా వెలిసినవయ్యా కోరికలన్నీ తీర్చవయ్యా బాలమురుగా మురుగా ఒట్టివేలు మురుగా 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 ఒట్టివేలు మురుగా వేలు వేలు మురుగా జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జై
భీమసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈవిడికి ఇంకోటి ఇవ్వండి ఉండండి ఎక్కువ ఫోటో తెచ్చండి ఇదిగో ఇస్తాను దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న పిల్లలంత చేరి నగన్న ఉల్లాలేరబోతే నగన్న ఉల్లలో ఉన్నావా నగన్న పిల్ల నాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న స్వాములంత చేరి నగన్న రేవు నీళ్ళకెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్న కాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న सप्त श्रजकृगा देवाय यज्ञन्तं वागा अवध्नुमा पुरुषं यातमग्रतः तेन देवाय जन्ता साध्याधयस्ये स्माः यज्ञाश्रभूतः अजस्सामान् यज्ञे चन्दातं तस्माजायन्तास्माः स्माः याताजावयः यत्पुरुषं विदुः पुण्यरिताप्यकृवेन् स्वकिङ्कमस्य को बाहुः जातः कुक्षो सूर्यो जायता उग्रस्य अग्रस्य प्राणाद्वायुर्जायत नाभ्याः सीदन्तरिक्षं तम्भोमिसस्वत्राः तदा लोकागं नगरमयं वेदाः वेदं पुरुषं भान्दं आदित्यवन्दं नमस्पदसामियत्वन्त यत्र पूर्वे साध्यास्सन्ति देवा अस्य सदारोके वेदाहर्मे अन्तः अजायमानो भूताविजायते तस्य लीलात्परिजानयोनिम् हरिकुटिं ब्राह्मं जनयन्तः देवाखिलतुभ्रमं तस्वैवं ब्राह्मणोऽभ्यात् तस्य देवा सर्वसेः ईश्वरे लक्ष्मीस्य पुण्योः अहोरात्रे वास्ते नक्षत्राणि रूपम् अश्विनव्यानिशाना अमं वनिशाना सर्वं वनिशाना तत्संज्ञो रामेवहे स्यान् विहत्तो महर्वचन्द्रवावहे यस्य नामलिङ्गवस्तुमाविशावहे ॐ सहनावतु सहनावनत्तो महर्वचन्द्रवावहे ॐ शान्तिः सहनावतु सहनावनत्तो महर्वचन्द्रवावहे तेजस्शान्तिः सहनावरावहे तेजस्विनावनीतमस्तुमाविशावहे ॐ शान्तिः
ఓం శాంతి 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 సహనావతు తేజస్వి నవనీతమస్వామి శాంతి ఓం శాంతి 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 శ్రీమా విష్ణు నమః నమో బ్రహ్మణే నమస్తే వాయు అమేవ పంచశ్చ బ్రహ్మాసి ఓం శాంతి 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 సహనావతు సహనీయమలవాదహే తేజస్వి నవనీతమస్వామి శాంతి ఓం శాంతి 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 రథసప్తమి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ప్రతి వారం పెట్టే అన్న ప్రసాద వితరణగానే ఈరోజు కూడా రథసప్తమి సందర్భంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ సూర్యనారాయణమూర్తికి మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ప్రకారం గో పెడకలతోటి పాలు పొంగిచ్చి ఆ క్షీరాన్నం అవన్నీ కూడా ఇక్కడ ఉదయం తెల్లవారుజాన్ని ఆ పూజలు చేశారు పురోహితులు, పండితులు. మరి అవన్నీ కూడా మనకి ఆదిదేవుడు, నవగ్రహాల అధిపతి, మన సమస్త దేవతలకి అధిపతి అయిన ఈ సూర్యనారాయణమూర్తి కృపా కటాక్షాల వల్ల మన రాష్ట్రం, ప్రజలు అందరూ కూడా ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఆ సూర్యుడు మనకి భారతదేశానికి ఉంది. అది మన అంతరం ఎంతో అదృష్టవంతులు. ఆ విధంగా ఈరోజు ప్రతి మంగళవారం పెట్టే విధంగానే మరి రథసప్తమి సందర్భంగా ఇక్కడ అత్యవసర అన్నం, బెల్లం, నెయ్యి, పచ్చి పులుసు అవన్నీ కూడా మరి ఉపవాసం ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా మా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది ఎంతో పవిత్రంగా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ అన్న సమారాధనలో మొదలుపెట్టిన కాడి నుంచి కూడా ఉల్లిపాయ వేయరు. మా పంతులు గారు అప్పుడు చెప్పారు, అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉల్లిపాయ వేయరు. ఉల్లిపాయ వేయకుండా ఇక్కడ ఎన్ని పదార్థాలు ఉన్నా, ఏ కూర ఉన్నా సరే, సాంబార్లో కానీ ఇట్లో కానీ ఉల్లిపాయ వేయరు. మరి ఆ స్వామి కృపా కటాక్షాల వల్ల మరి ఆ రుచి అత్యంత వైభవపేతంగా, సరస్వోపేతం అంటారు ఆ విధంగా ఉంటుంది. ఏది వండినా, ఏ ప్రసాదం ఇక్కడ తీసుకున్నా అది స్వామి దయ. వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువు ఇక్కడ. మరి స్వయంభువుగా వెలిసిన దేవికి ఇక్కడ సంతానానికి కానీ, కీర్తిబాధలకు కానీ, రావు కూజ దోషాలకు కానీ, వివాహాలకు కానీ ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆది దంపతులు సేనానాయకుడిగా ఇచ్చారు ఆయనకి. గణపతి ఏమో విఘ్నాలకి అధిపతి, కార్యక్రమాలకి సేనానాయకుడిగా ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర పుత్రులుగా మరి రథసప్తమి రోజున పుట్టారట. ఆయన తారీఖుల ప్రకారం చేసుకోరు. రథసప్తమి ఏ రోజు వస్తే ఆ రోజే పుట్టినరోజు చేసుకుంటారు. మరి అది ఆయనకి మరి వల్లి దేవసేన సమాధి సుబ్రహ్మణ్య స్వామి మరి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టాశ్చర్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ కూడా వారికి ఈ వల్లి దేవసేన సమాధి మా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మా కొత్త మానవుడు, మా స్మైలీ భర్త, మరి మా సంటి నిరంజని అల్లుడు, పసల కనసుందర్ గారు మనడు అయిన సుభాష్ గారు పుట్టినరోజు. మరి ఆయన ఇక్కడ లేడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఆయన కూడా ఇవ్వాలని, ఎందుకంటే ఆయన స్వీడన్లో ఉన్నారు. స్వీడన్లో ఉన్నా సరే ఈ భూ ప్రపంచంలో మరి ఆ దైవం ఎక్కడికైనా సరే మనకి ఏదైనా దైవమే చెప్పేది. మరి సమస్త దేవకోట్లకి, భూదేవతలకి అందరికి కూడా మరి ఆయన కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ కూడా ఈ కార్యక్రమంలో నాకు మా మనవరాలు, ఇంకో మనవరాలు, మా వెంకటేశ్వర గారి మనవరాలు ప్రసాద్ కూతురు, ఆ అమ్మాయిది కూడా పుట్టినరోజట. మరి వాళ్ళందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం కావాలని, మరి ఎల్లవేళ కూడా ఆ స్వామికి సేవ చేసుకుని భాగ్యం కలాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రథసప్తమి నా పుట్టినరోజు సందర్భంగా దేవుడి సన్నిధిలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ మన సుబ్రహ్మణ్య స్వామి అంటే బాగా ఇష్టదైవం నాకు. అదే మా మనవరాలు హైదరాబాదు, మా పాపగారికి 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయికి ఏమో అబ్బాయి కావాలని కోరుకున్నాం. 5 సంవత్సరాల క్రితం అతనికి అమ్మాయికి అబ్బాయి ఇచ్చారు. మళ్ళీ రెండో అమ్మాయికి కూడా సుబ్రహ్మణ్య స్వామిని కోరుకున్న అబ్బాయి కావాలని ఈ ఆటకి 19 రోజులు ఆ అమ్మాయికి కూడా అబ్బాయి కలిగేలాగా దీవించారు. అంతే అందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉన్నాను పుట్టకండి. వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద
మా ఇలవేల్పు అంటే ఇది అయిపోయి స్వామివారి సన్నిధిలో మాకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ముందుగా మా ఇలవేల్పు అయినటువంటి వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మా వంశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, మాతోటి పాటు అందరూ బాగోవాలి, అందులో మేము కూడా ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి మనస్తత్వం మా కుటుంబాలన్నీ కూడా పెంచుమించు స్వామివారు 120 సంవత్సరాల మట్టి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఎంతో వైభవంగా జరుగుతుంది ఇక్కడ. ప్రతి మంగళవారం ఇక్కడ ఎంతమంది వచ్చినా భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాగే ఇవాళ ఒల్లూరు వాస్తవ్యులు, ముదునూరు వాస్తవ్యులసే ఇవాళ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఒకటే మీకు ఎవరి సంఖలో పిల్లలు ఉన్నా, ఎవరు ఇదున్నా సరే ఇక్కడికి వస్తే మొక్కుకుంటే పుట్టినోళ్ళే అవుతారు. ఇక్కడ రీసైక్లింగ్ కింద ఏంటంటే ఇక్కడ మా స్వామి ఏంటంటే మా కొంగు బంగారం మా స్వామి. ఇక్కడ ఎవరన్నా సరే రెండోసారి వచ్చారు అని అంటే వాళ్ళు కోరిన కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీరు కనుక్కున్నా, ఎవరు సంఖ్యలో పిల్లలున్నా, లేకపోతే పెళ్ళిళ్ళు అవని వాళ్ళు ఉన్నా, ఉద్యోగాలు విపరీతంగా జనం వస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఏవి దొరకని పరిస్థితి వచ్చిందంటే వచ్చిన వాళ్ళకి ఏదో ప్రసాదం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడేమో మొదలుపెట్టారు. మరి వాళ్ళు మొదలుపెట్టిన ముహూర్తం ఏంటో తెలియదు. కలకవైకుంఠం కింద ప్రతి మంగళవారం భక్తుల యొక్క సహకారంతో, ఎవరిదే కూడా కాదు ఇది, భక్తుల యొక్క సహకారంతో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటి మాది వెస్ట్ విప్పారే కాదు, మా జిల్లాయే కాదు, మా గ్రామమే కాదు, మా రాష్ట్రమే కాదు, మా దేశమే కాదు, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ఎవరన్నా సరే మీరు కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఇవాళ రథసప్తమి సందర్భంగా భక్తులందరూ కూడా ఆ సూర్య భగవానుడు లేకపోతే మనకు పంటలు ఉండవు, ఏముండవు. ఆయన యొక్క కృపతోటి పంటలు పండాలన్నా ఏం పండాలన్నా సరే మీరందరూ కూడా స్వామివారి అదేంటి రథసప్తమి సందర్భంగా స్వామివారిని కూడా మొక్కుకుని, మా స్వామివారిని మొక్కుకుని మీ కోరికలు తీరాలని భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పడమరిప్ప గ్రామం, పెంటపాడ మండలం, ఆంధ్రప్రదేశ్. మా గ్రామంలో చేసుకున్న స్వామి స్వయంభూ. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోరుకుంటాం. ఆ కోరిక తీరిందని మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటాం. అలాగా ప్రతి ఒక్కరు వస్తారు. ఈరోజు చూస్తే చాలామంది ఇంచుమించు 30 మంది పైన ఇక్కడ పుట్టిన పిల్లలు, స్వామివారి కటాక్షంతో పుట్టిన పిల్లలందరూ కూడా ఇక్కడ బూర్లు పోసుకోవడం జరిగింది. అది అటు చూడుతూ ఉండొచ్చు. అది ఖాళీ లేకుండా కూడా బూర్లు పోసుకున్నారు. ఖాళీ లేకుండా అందరూ కూడా అక్కడ బూర్లు పోసుకుంటాం, తలనాలు ఇవ్వడం, తులాభారం పటికి బెల్లం కానీ, అలాగే బెల్లం కానీ, డబ్బుల రూపంగా కానీ ఇక్కడ తులాభారం వేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎరకాల ఇంచుమించు సుమారు ఈరోజు 15 మంది పైన స్వామివారికి దగ్గరికి ఆయన అనుగ్రహంతో ఇక్కడ పడుకుంటాం. కానసార పడుకుంటాం. ఆ 10 మందికి మళ్ళీ సంవత్సరం తిరగకుండా ఇక్కడ పిల్లలు పుట్టడం, పిల్లల్ని ఎత్తుకురావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు స్వామివారిని తప్పనిసరిగా కూడా దర్శించుకొని పుణ్యత కావడంతో కూర్చున్నాం. ఈరోజు రథసప్తమి. చిన్నగారు చెప్పినట్టు కూడా ఈరోజు శాస్త్రయుక్తంగా ఆవు పిడకలతో చీరణం చేయడం, అత్యవసర, అలాగే పచ్చిపులుసు, గుత్తొంకాయ కూర, పప్పు, మామిడికాయ, అలాగా మొత్తం ప్రతిదీ చూసుకుంటే ఇంచుమించి 20 రకాలతో కూడా ఇక్కడ విందు భోజనం కింద స్వామివారి దయతో ఈరోజు భోజనం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వామివారి దేశం ప్రతి ఒక్కరి భక్తులు కూడా అనుభవించబడుతుంది. కావున ప్రతి ఒక్కరు స్వామివారిని, అలాగే ముఖ్యంగా ఈరోజు మా పెద్దవచ్చిన పుట్టినరోజు, ఆయనకి నిండు ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే మా అల్లుడి గారు సుభాష్ చంద్ర, మా అన్నయ్య గారు అమ్మాయి రిషిగా పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ కూడా స్వామివారి కన్నా కటాక్షి ఎప్పుడు అల్లవల్ల ఉండాలని, వాళ్ళు నిరారోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం చెప్పండి. స్వామి శ్రీ